దేవుని మహాకృపను బట్టి సియోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ 26వ వార్షిక సభలలో మొదటి రోజు రాత్రి మొదటిగా పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా సహవాస దైవ సేవకులు, పెద్దలు, స్థాపకులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు గారు అయినటువంటి అబ్రహానికి, అలాగనే రిబ్కాకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా తోటి సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా సహవాస పెద్దలు థామస్ అంకుల్ గారికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించి ఈ సంవత్సరం కూడా ఈ మంచి సభలను కలిగి ఉండడానికి ప్రభువు సహాయం చేశాడు. ఎన్నో వ్యయ ప్రయాసాల నడుమ దేవుని రాజ్య వ్యాప్తికై, దేవుని సేవకుల మధ్యలో దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఈ విధమైన సభలను మనం కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. ఏదేమైనా ఈ విధంగా మనందరం కలిసి ప్రభువుని ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుడు తన యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. చాలా సంతోషం. రోమపత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడితిమి. ఈ 5వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభంలోనే ఒక మాటను చదువుతాం. అదేంటంటే కాబట్టి. చెప్పండి ఏంటిది అది? కాబట్టి. అంటే కాబట్టి అనే మాట అక్కడ ఎందుకు వాడుతున్నాడు అని అంటే, పైన ఏదో కొన్ని విషయాలు రాశాడు, పైన కొన్ని విషయాల గురించి సంఘానికి వివరణ ఇస్తూ కొన్ని మాటలను వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాటన్నిటి కంజక్షన్గా కలిపి ఇప్పుడు దాకిట జరిగింది కాబట్టి, ఇలా అయింది కాబట్టి, ఇంత జరిగింది కాబట్టి అనే మాటని పౌలు గారు అక్కడ వాడుతూ ఉన్నాడు. కాబట్టి అనే మాటకి పైన ఎందుకు, ఏమి, ఎలా జరిగిందో, జరిగిన దానిని బట్టి పౌలు గారు కాబట్టి అనే మాటను ఎందుకు వాడుతున్నాడో మనకు అర్థం కావాలి అని అంటే 4వ అధ్యాయం 25వ వచనం, అంటే 5వ అధ్యాయం మొదటి వచనానికి పైన ఒక వచనం చదువుకుందాం. చూద్దాం. 4వ అధ్యాయము 25వ వాక్యం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ ఒక రెండు మాటలు చెప్పాలి. అదేంటనంటే, మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రైజ్ ద లార్డ్. అప్పగించబడెను, లేపబడెను. కాబట్టి అప్పగించబడెను, లేపబడెను. కాబట్టి విశ్వాసమును మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. అప్పగించబడటం ఏంటి, లేపబడటం ఏంటో ఈ విషయాల గురించి ఒక్క వచనంలో పౌలు గారు 4వ అధ్యాయం అంతా వివరించుకుంటూ వస్తూ ఈ మాటను తెలియజేసి, కాబట్టి ఇది జరిగింది, కాబట్టి ఇది అయ్యింది, కాబట్టి ఇలా అవుతుంది, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, రోమా పత్రిక అనేది చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఇది చాలా ప్రత్యేకమైన ఇది పుస్తకం.
ఇది చాలా విలువైనటువంటిది. ఎందుకు అనంటే ఈ రోమపత్రికను చదివి, ఈ రోమపత్రికలో ఉన్న ప్రతి అధ్యాయంలో ఉన్న వచనాన్ని చదివి 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి 99 కొన్ని విషయాలతో మరి బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయాలని, ఈ వచనాలను చదివి ఆయన అంటండి గొప్ప సంఘంలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి ఎలా రక్షించబడతాడు, ఒక మనిషి ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడు, ఒక మనిషి యొక్క పాపముల నుండి ఎలా విడుదల పొందుతాడు, ఒక మనిషి ఎలా రక్షించబడతాడో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి 15వ శతాబ్దంలో ఈ రోమపత్రికలో ఉన్న మొదటి అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనాన్ని చదివి, ఈ వచనాలన్నిటిని చదివి ఆయన గొప్ప ఉజ్జీవాన్ని సంఘ చరిత్రలో తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, జాన్ వెస్లీ అనే భక్తుడు కూడా మరి ఈ పుస్తకాన్ని చదివి, రోమపత్రికను చదివి ఆయన కూడా గొప్ప మిషనరీ యాత్రను ప్రారంభించాడు. ఇలా సంఘంలో ఉజ్జీవం ప్రారంభమైంది అని అంటే అది రోమపత్రికలో ఉన్నటువంటి పౌలు గారు, పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి చేత రాయించిన విషయాలను బట్టి వచ్చిన ఉజ్జీవం. ప్రైజ్ ద లార్డ్. అదే ఉజ్జీవము ఈ రాత్రి మాటల ద్వారా ఈ సభలలో పాల్గొంటున్న మనందరి జీవితాల్లో కూడా తీసుకురాబోతా ఉన్నాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. 15వ శతాబ్దంలో ఈ మాటను చదివి, ఈ పత్రికను ధ్యానం చేసి ఈ విషయాలను తెలుసుకున్నటువంటి మార్టిన్ లూథర్ గారు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినట్లుగా సియోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ 26వ వార్షిక సభలలో దేవుడు తన సేవకుల ద్వారా బోధిస్తున్న ఈ యొక్క వాక్యముల ద్వారా మీ అందరి జీవితాలలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చునుగాక. దగ్గరకు చెప్దాం ఆమేన్. ఏంది ఉజ్జీవానికి కారణం ఏంటి అని అంటే పౌలు గారు స్పష్టంగా చెప్తున్న మాట, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. చెప్దాం దగ్గర హల్లెలూయా. అప్పగించబడింది దేనికి అని అంటే అక్కడ స్పష్టంగా రాయబడింది, అపరాధముల నిమిత్తము. అపరాధముల నిమిత్తము, మనిషి చేసిన పాపమును బట్టి, మానవుడి మీద ఉన్నటువంటి ఆ పాప శిక్షను బట్టి మానవుడు మరి దేవునికి దూరమైపోయి పాపములో జీవిస్తున్నప్పుడు, అపరాధముల చేత తను చనిపోయి ఉన్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు మానవుని మీద ఉన్నటువంటి పాపం అనే సమస్యకు పరిష్కారాన్ని యేసు ప్రభువారు సిలువలో గొల్గతా కొండ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించుట ద్వారా మానవుని మీద సమస్యగా ఉన్నటువంటి పాపమునకు విడుదల కలిగినది. ప్రైజ్ ద లార్డ్. మానవుని యొక్క సమస్య ఈ పరిష్కరించబడింది. ఎందుకు అనంటే పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం మానవుని మృంగివేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటండి ఈ పాపములన్నిటిని ఆయన తీసుకొని తన మీద వేసుకొని మనందరికి బదులుగా కల్వరి సిలువలో ఆయన సిలువకు అప్పగించబడుట ద్వారా, ప్రైజ్ ద లార్డ్. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. అప్పగించబడను, లేపబడను. దేనికి అప్పగించబడ్డాడంటే సిలువకు అప్పగించబడ్డాడు. ఎందుకు సిలువకు అప్పగించబడ్డాడంటే మానవుని మీద సమస్యగా ఉన్నటువంటి పరిస్థితిని పరిష్కరించుట కొరకు. ఏమి సమస్య మానవునికి ఉంది అని అంటే పాపం అనే సమస్య. ఈ పాపము అనే సమస్య, ఈ మరణం అనే ముళ్ళుని యేసు ప్రభువారు కల్వరి సిలువలో విరిచివేశాడు. హల్లెలూయా. ఆయన సిలువ మానవుని యొక్క పాపము యొక్క సమస్యను పరిష్కరించింది. రెండవది, నీతిమంతునిగా తీర్చుటకై ఆయన లేపబడెను. పునరుద్ధానం. లేపబడటం పునరుద్ధానం. యేసు ప్రభువారు మరణం గెలిచి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా ఏం జరిగిందంటే ఒక మనిషి నీతిమంతునిగా మార్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం దగ్గరగా హల్లెలూయా. ఆయన మరణానికి సిలువకు అప్పగించబడడం ద్వారా మన పాప సమస్యకు విడుదల కలిగింది. ఆయన నీతిమంతునిగా మనల్ని చేయుటకై ఆయన పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచాడండి. కాబట్టి రాత్రి నేను మీకు తెలియజేస్తున్నా, సిలువ మన పాపము నుండి విడిపిస్తే సిలువ మరణం, ఆయన పునరుద్ధానము మనలను దేవునికి సమీపముగా తీసుకెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. సిలువ మరణము మన మీద పాపము నుండి విడిపిస్తే ఆయన పునరుద్ధానము
దేవుని నుండి దూరం అయిపోయిన మనిషిని మళ్ళీ తిరిగి దేవునికి దగ్గరగా చేర్చింది. కాబట్టి 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 విశ్వాసమూలమున నీతిమంతుడు జీవించును. ప్రియులారా, ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన మాట నేను మీకు తెలియచేస్తాను. ఆయన సిలువ, ఆయన మరణము మన పాపము నుండి విడిపించింది. ఆయన పునరుద్ధానము, లేపబడెను అని రాయబడింది కదా, ఆయన పునరుద్ధానము మనలను తిరిగి దేవునికి సమీపముగా చేసింది. కాబట్టి ఇదంతా ఎట్లా జరిగింది అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి విశ్వాసము ద్వారానే జరిగినది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి ఆయనతో సమాధానం కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. ఈ విశ్వాసము అనేది ఎంత గొప్ప కార్యం చేసిందో తెలుసా? ఈ మొదటి రోజు రాత్రి దేవుడు ఆ గొప్ప విశ్వాసంతో నిన్ను నింపి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ రాత్రి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలని? చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. ఆ గొప్ప కార్యాన్ని మనం అనుభవించాలి అని అంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసమును బట్టి ఈ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియులారా, సిలువ పునరుద్ధానం అనేది ఇదంతా ఎలా జరిగింది అని అంటే కేవలము విశ్వాసము ద్వారా. ఈ విశ్వాసం ఏం చేస్తుంది అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు నేను మీకు తెలియచేసి నా మాటలు ముగించి వేస్తాను. ఆయన సిలువకు అప్పగించబడటం వల్ల మన పాపములకు విడుదల కలిగింది. ఆయన లేపబడటం, పునరుద్ధానుడవడం ద్వారా మనము దేవునికి సమీపముగా చేర్చబడ్డాం. ఇదంతా కూడా విశ్వాసమును బట్టి జరిగింది. ఈ విశ్వాసమును గురించి దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తూ ఉందో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఒక స్త్రీ జీవితంలో నుంచి రాత్రి నేను మీకు తెలియచేస్తాను. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో దాదాపు చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చాలండి, ఇది మనందరికీ తెలిసిన లేఖన భాగమే. ఈమె ఒక భయంకరమైనటువంటి శారీరకమైనటువంటి సమస్యతో బాధపడతా ఉంది. 1 కాదు 2 కాదు, దాదాపు 12 సంవత్సరాల నుంచి మీ బలహీనతతో బాధపడతా ఉంది. మరి ఈమె బలహీనతను తగ్గించుకోవడం కొరకు ఏమైనా చేసిందంటే చాలా ప్రయత్నాలు చేసింది. తనకున్న శారీరక బలహీనతను తగ్గించుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, డబ్బు ఖర్చు పెట్టుకుంది. ఇక ఫైనల్గా తాను ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా ఏమీ ఫలితం లేదని ఇంకొంచెం కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయిందంటండి. ఇటువంటి స్త్రీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఎలా జరిగింది అని అంటే అక్కడ రాయబడింది చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ప్రైజ్ ద లార్డ్. ఈ విశ్వాసము అనేది మనం కలిగి ఉండడం ద్వారా ఇది ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో ఈ స్త్రీ జీవితం నుంచి నేను మీకు తెలియచేస్తాను. కాబట్టి విశ్వాసమును బట్టి, విశ్వాస మూలముగా మనందరం కూడా నీతిమంతులంగా తీర్చబడి దేవుని సన్నిధిలో సంతోషంగా ఆయన ఆరాధించే కృపనిచ్చాడు. ఈ విశ్వాసం ఇంకెంత గొప్ప కార్యం చేసింది అని అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల బలహీనతతో బాధపడుతున్న ఈ స్త్రీ జీవితంలోనంటండి ఆమె విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేసింది అని అంటే ఎన్నో ఏండ్ల నుండి బాధపడుతున్న తన బాధ నుంచి సంపూర్ణమైన విడుదలను కలుగు చేసింది. హల్లెలూయా. అదే రకమైనటువంటి విశ్వాసం ఈ రాత్రి మనం కలిగి ఉండుట ద్వారా ఎన్నో సమస్యలతో నువ్వు ఇక్కడ ఈ కోటాల్లో పాల్గొన్నావేమో నాకు తెలియదు కానండి, దేవుడు ఈ సభలలో నీకున్న సమస్యలన్నిటిలో నుండి విడిపించి సమాధానంతో నిన్ను పంపాలని ప్రభువు కోరుకుంటున్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. ఎన్నో సమస్యలు. అయితే ఈమె విశ్వాసము ద్వారా ఆమె జీవితంలో ఏం చేసిందనంటే, ఈ విశ్వాసము తన జీవితంలో ఎలా కార్యం చేసిందో, ఈ విశ్వాసం ఎలా పనిచేసిందో ఒక 3 విషయాలు త్వరగా చెప్పి నా మాటలు ముగించి వేస్తాను. ఈమె విశ్వాసం ఎంత గొప్పది అనంటే, 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఈమె ఇంత గొప్ప విడుదల పొందుకోవడానికి గల ప్రధానమైన కారణంగా భావిస్తున్న ఆ విశ్వాసం ఎలా పనిచేసిందంటే, మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 27వ వచనంలో, ఆమె యేసును గూర్చి విని. విశ్వాసము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనంటే, ఈ విశ్వాసం అంటండి మనలను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వినేటట్లు చేస్తుంది. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఆమె యేసును గూర్చి విని. ఎవరిని గురించి విన్నది? యేసుక్రీస్తుని గురించి విన్నది. ఏమని విన్నదంటే, నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు విడుదలనిస్తాడని యేసయ్యను గురించినటువంటి వార్త విన్నది. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఆమె తన జీవితంలో విశ్వాసం ఎలా కార్యం చేస్తూ ఉంది, ఎలా పని చేస్తూ ఉంది అని అంటే, యేసుక్రీస్తును గురించి ఆయన మాటలను వినేటట్లు పని చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్న విశ్వాసము కూడా, యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించిన విశ్వాసము ఆయన మాట వినేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. మన జీవితాల్లో ఎన్నో సమస్యలు మనకు వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం, ఒక బాధ, ఒక రోగం, ఒక బలహీనత వచ్చినప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఆ బాధ నుంచి విడుదల పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మనకేం అర్థం కానప్పుడు ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం వెళతా ఉంటాం. మా కుటుంబంలో ఒక చిన్న సంఘటన చెప్తాను. అదేంటంటే, మా పాపకు, చిన్న పాప కొంచెం ఆరోగ్యం బాగాలేక మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ దేవుని సేవకులు ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేశారు, దేవుడు ఆమెకు విడుదలనిచ్చాడు. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక సహోదరి మా దగ్గరికి వచ్చి ఏమంటదంటే, అక్క, నాకు చెప్పకుండా పాస్టర్ గారు చెప్తుంది, అక్క ఇది ఏదో రోగం బలహీనత అయి ఉంటుంది అక్క, ఒక మాట చెబుతా వింటావు అంది. చెప్పండి అక్క, పర్లేదని అని చెప్పింది పాస్టర్ గారు. ఏందనంటే, ఏం లేదు అక్క, దిష్టి తగిలిందేమో. ఏం తగిలింది? దిష్టి తగిలిందేమో, కొంచెం దిష్టి తీరాదా అంది. ఏం తీయాలి? దిష్టి తగిలిందేమో, దిష్టిది. మా పాస్టర్ గారు ఆమె దగ్గరగా ప్రేమ కూర్చోబెట్టుకోనమ్మా, దిష్టి మనం అట్లా తీయకూడదు, మనం ప్రార్థన చేసుకుంటే యేసయ్య మనకు స్వస్థతనిస్తాడని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. చెప్తా ఉంటారు, ఎన్నో మాటలు చెప్తా ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, అది చేయి, ఇది చేయి, అలా చేయి, ఇలా చేయి అంటారు. నీవు ఎవరి మాట కాదు వినాల్సింది, దేవుని మాటను నీ విన్నప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. యేసయ్యను గురించి విన్నది ఆమె. నాకు తెలిసి 12 సంవత్సరాల నుంచి ఆమె అనుకొని ఉంటుంది, ఎవరెవరో చెప్పిన మాటలు అందరూ వినా అక్కడికి ఇక్కడికి ఎక్కడికి పడితే అక్కడ తిరిగింది, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఆఖరిగా యేసును గురించి విన్నది. హల్లెలూయా. యేసును గురించి విన్నది. ఎందుకంటే ఆయన తనను రక్షించేవాడని ఆమె రక్షించేవాని గురించి విన్నది, తనను విడిపించేవాని గురించి విన్నది, తన పరిస్థితులకు సమాధానం ఇచ్చేవాని గురించి విన్నది. ప్రియులారా, ఈ రాత్రి, మొదటి రోజు రాత్రి సభలలోనే నీ జీవితంలో నీకు కావలసిన మాటలను దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీతో మాట్లాడతాడు ఆయన మాటలను విను. ఆయన మాటలను విన్నప్పుడు ఏం జరిగింది? రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా వాక్యమును గురించి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వింటూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీలో విశ్వాసము ప్రారంభమైంది. ఈ విశ్వాసమును బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ తన జీవితంలో పనిచేసిన విశ్వాసం ఎట్లా పనిచేసింది అని అంటే, ఆయన మాటలను వినేటట్లు చేసింది. నీ జీవితంలో నువ్వు క్షేమకరమైన స్థితిని పొందుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, బలపరచబడడానికి యేసుక్రీస్తుని గురించి వినాలి, ఆయన మాటలను వినాలి. హల్లెలూయా. రెండవదిగా ఆమె ఏం చేసిందంటే, ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని, రెండవదిగా ఆమె చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన వస్త్రాన్ని మాత్రము ముట్టినా నేను బాగుపడతాను, చాలు. డబ్బులు ఖర్చు పెట్టి నేను ఇంత చేశాను,
నాకు తగ్గలేదు, లేకపోతే ఇంకేమైనా చేద్దామని ఇవన్నీ చేసి అన్ని చేసి చివరికి నిరాశలోనికి వెళ్ళిపోయిన ఈమె తనలో ఒక విశ్వాసం ఏం ప్రారంభమైందో తెలుసా? ఆయన మాటల మీద నమ్మకాన్ని కుదిరేటట్లు చేసుకున్నది. హల్లెలూయా. నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా బాగుపడతాను అనుకుని నమ్మింది ఆమె. విశ్వాసము ప్రియులారా ఒకటి ఆయన మాటలు వినేటట్లు చేస్తుంది. విశ్వాసం రెండోది ఏం ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఆయన మాటలను నమ్మేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలు జీవము కలిగినవి, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన మాటలు నీ బలహీనమైన పరిస్థితులలో నుండి నిన్ను లేవనెత్తగలిగినది. నీ స్థితిలో ఉన్నటువంటి ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నిన్ను బలపరిచి నీకు సహాయం చేసే మాటలను ఆమె కూడా నమ్మింది. ప్రైజ్ ద లార్డ్. ఒకటి యేసయ్యను గురించి వినేటట్లు చేసింది విశ్వాసం. రెండోది ఆయన వినడమే మాత్రమే కాకుండా ఆయన మాటలను నమ్మింది కూడా అండి. మూడో విషయం చెప్తున్నాను, అదే వచ్చిన కంటిన్యూషన్ చేసి చదివితే కనుక, జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముచ్చెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆమెలో విశ్వాసం అనేది పనిచేయడం ప్రారంభమైన నమ్మకం కుదిరిందో ఇక వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా ప్రియులారా? చల్లగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మాట వినేటట్లు చేసింది విశ్వాసం. ఆయన మాటను నమ్మింది. మూడవదిగా నమ్మి ఊరికే కూర్చోలేదు, ఆమె విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినది. హల్లెలూయా. చెప్దామండి బిగ్గరగా హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేటట్లు చేసింది. వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఇక ఆలస్యం లేదు. ఆలస్యం లేకుండా వెంటనే ఆమెలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలో నుండి దేవుడు తన శక్తి కార్యాన్ని జరిగించి విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరిచి నిన్ను ప్రభు దీవించాలని కోరుకుంటున్నాడు. అయితే ఎలా సాధ్యమైందో తెలుసా? విశ్వాసమును బట్టి. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా దేవుడు ఆయన సన్నిధికి వెళ్ళే కృపనిచ్చినటువంటి ఆ విశ్వాసము మన జీవితంలో కనుక ప్రారంభం అయితే అద్భుతమైనటువంటి కార్యాలను నీవు పొందుకోగలవు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చివరికి యేసు ప్రభు ఒక్క మాట అన్నాడండి. అదేంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు సమస్యతో వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వేదనతో వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు 12 సంవత్సరాల భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని ఇక నిరాశతో వచ్చిన ఆమె ఇంటికి వెళుతూ ఎలా వెళ్ళిందో తెలుసా ప్రియులారా? సమాధానం కలిగిందా ఇంటికి వెళతా ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కార్యరూపంలోనికి తీసుకొని వచ్చి, ఏ సమస్యతో నువ్వు ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు కానండి, నీ సమస్యను దేవుడు పరిష్కరించి సమాధానంతో దేవుడు నిన్ను నింపబోతా ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి స్థితి అయినా సరే. ఎందుకు అనంటే విశ్వాస మూలమున ఇది జరుగునుగాక. విశ్వాసమును బట్టి ఇది దేవుడు చేసే కార్యం. కాబట్టి మన ఈ సహవాసములో ఈ సంవత్సరం మొదటి రోజు రాత్రే పాల్గొన్న మీ అందరి జీవితాలలో ఎటువంటి పరిస్థితులతో ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు కానండి, ప్రతి పరిస్థితులలో దేవుడు నీకు విడుదల కలుగు చేసి గొప్ప సమాధానంతో దేవుడు నిన్ను నింపునుగాక. గొప్ప నెమ్మదితో దేవుడు నిన్ను నింపునుగాక. విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. అద్భుతమైన సమాధానం నీవు అనుభవించుదుగాక. అటువంటి గొప్ప కృపను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విశ్వాసము కలిగిన వారంగా దానిని పొందుకొని అలా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి మనలను నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కాబట్టి విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఎలా జరిగింది ఇది అనంటే, ఆయన అప్పగించబడ్డాడు, ఆయన లేపబడ్డాడు. దేనికి అప్పగించబడ్డాడంటే మన పాపముల నిమిత్తమై ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. సిలువ మరణము మన పాపముల నుండి విడిపిస్తే ఆయన లేపబడ్డాడు. పునరుద్ధానము ఆయనతో సమాధానం కలిగి జీవించేటట్లు చేసింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఇదే విశ్వాసమును బట్టి
గొప్ప కార్యాలు చేయునుగాక. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ తాను కలిగి ఉన్న విశ్వాసముతో ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె తన బలహీనత నుంచి విడుదల పొందుకున్నట్లుగా, సమాధానాన్ని పొందుకున్నట్లుగా ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని విడిపించి దేవుడు నిన్ను సమాధానంతో నింపునుగాక.